అపార్ట్మెంట్. దేశంలో పెరుగుతున్న విపరీత జనాభా కారణంగా పెద్ద నగరాల్లో నివాస స్థలాలు కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో భారీగా అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. ఒకటి కాదు, రెండు కాదు. చిన్న ప్లేస్ లో కూడా 10 అంతస్తుల బిల్డింగ్స్ కట్టి జనాలు అమ్మేస్తున్నారు. పైగా భూమి ఖరీదైందిగా మారిపోవడంతో గాల్లోనే నివాసాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి చాలా మందికి ఏర్పడుతోంది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కోట్లు ఖర్చు చేసి కొనుక్కునే అపార్ట్మెంట్లలో అక్కడి అసోసియేషన్స్ పెట్టే వింత రూల్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు పక్క ఇంటి వారితో కూడా కనీసం పలకరింపులు లేని దుర్భర స్థితి అపార్ట్మెంట్ కల్చర్ లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక అపార్ట్మెంట్ లో పెట్టిన ఒక నిబంధన కారణంగా చెప్పుల స్టాండ్ కోసం ఒక ఫ్లాట్ ఓనర్ 24,000 వరకు ఫైన్ కట్టాడన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అందరి ఇళ్లలో చెప్పుల స్టాండ్స్ ఉండడం కామన్. దాన్ని సహజంగా అందరూ తమ గుమ్మానికి బయటే పెట్టుకుంటారు. భారతీయ వాస్తును ఫాలో అయ్యేవారు చెప్పులు ఇంట్లో పెట్టుకోరు. కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ అపార్ట్మెంట్ లో ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వాస్తవానికి 1000కి పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాంప్లెక్స్ కొద్ది రోజుల కిందట అపార్ట్మెంట్ వాసులు తమ చెప్పుల స్టాండ్స్, మొక్కల కుండీలతో సహా ఇతర పర్సనల్ వస్తువులను అపార్ట్మెంట్ కారిడార్ల నుంచి వెంటనే తొలగించాలని పేర్కొంది. దీనిపై దాదాపు 50% మంది సానుకూలంగా స్పందించినప్పటికీ మిగిలిన వారికి నచ్చజెప్పడంతో క్రమంగా తీరు మార్చుకున్నారు. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం తమ షూ ర్యాక్ ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగిస్తామని రెసిడెంట్స్ అసోసియేషన్ కి తేల్చి చెప్పింది. దీంతో రూల్స్ పాటించని వ్యక్తుల నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున అసోసియేషన్ జరిమానాను వసూలు చేస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఏకంగా 15,000 అడ్వాన్స్ పేమెంట్ రూపంలో ఫైన్ చెల్లించి తమను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. పైగా ఇప్పటికీ గడిచిన 8 నెలల నుంచి అతడు కేవలం ఫైన్ రూపంలో 24,000 చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. అయితే సదరు వ్యక్తి అసోసియేషన్ మాట వినకపోవడంతో రోజువారీ ఫైన్ మొత్తాన్ని డబుల్ చేయాలని వారు నిర్ణయించారు. సదరు యజమాని మాత్రం అడిగినంత ఫైన్ కడుతున్నాడు, కానీ తనకు నచ్చిన చోటే చెప్పుల స్టాండ్ ఉంటుందని చెప్పి తమను డిస్టర్బ్ చేయొద్దని తేల్చి చెప్పేశారట. అసలు ఎందుకు ఈ చెప్పుల స్టాండ్ తొలగింపు నిబంధన పెట్టుకున్నారు అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఫైర్ సేఫ్టీ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్ కారిడార్లలో పెద్ద బిల్డింగ్లలో ఉండే కారిడార్లలో ఎలాంటి వస్తువులు, అడ్డంకులు ఉండకూడదని రూల్స్ చెప్తున్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ప్రజలను వేగంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఇది దోహదపడుతుంది. అందుకే అపార్ట్మెంట్ కారిడార్లలో పర్సనల్ వస్తువులు, మొక్కలు వంటి వస్తువులు లేకుండా చూడాలని అపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్తోంది. ఇకపోతే తాజాగా ఆదివారం రోజున హైదరాబాద్ లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాల్లో సైతం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా తగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదని అధికారులు గుర్తించారు. అపార్ట్మెంట్. దేశంలో పెరుగుతున్న విపరీత జనాభా కారణంగా పెద్ద నగరాల్లో నివాస స్థలాలు కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో భారీగా అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. ఒకటి కాదు, రెండు కాదు. చిన్న ప్లేస్ లో కూడా 10 అంతస్తుల బిల్డింగ్స్ కట్టి జనాలు అమ్మేస్తున్నారు. పైగా భూమి ఖరీదైందిగా మారిపోవడంతో గాల్లోనే నివాసాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి చాలా మందికి ఏర్పడుతోంది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కోట్లు ఖర్చు చేసి కొనుక్కునే అపార్ట్మెంట్లలో అక్కడి అసోసియేషన్స్ పెట్టే వింత రూల్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు పక్క ఇంటి వారితో కూడా కనీసం పలకరింపులు లేని దుర్భర స్థితి అపార్ట్మెంట్ కల్చర్ లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక అపార్ట్మెంట్ లో పెట్టిన ఒక నిబంధన కారణంగా చెప్పుల స్టాండ్ కోసం ఒక ఫ్లాట్ ఓనర్ 24,000 వరకు ఫైన్ కట్టాడన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అందరి ఇళ్లలో చెప్పుల స్టాండ్స్ ఉండడం కామన్. దాన్ని సహజంగా అందరూ తమ గుమ్మానికి బయటే పెట్టుకుంటారు. భారతీయ వాస్తును ఫాలో అయ్యేవారు చెప్పులు ఇంట్లో పెట్టుకోరు. కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ అపార్ట్మెంట్ లో ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వాస్తవానికి 1000కి పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాంప్లెక్స్ కొద్ది రోజుల కిందట అపార్ట్మెంట్ వాసులు తమ చెప్పుల స్టాండ్స్, మొక్కల కుండీలతో సహా ఇతర పర్సనల్ వస్తువులను అపార్ట్మెంట్ కారిడార్ల నుంచి వెంటనే తొలగించాలని పేర్కొంది. దీనిపై దాదాపు 50% మంది సానుకూలంగా స్పందించినప్పటికీ మిగిలిన వారికి నచ్చజెప్పడంతో క్రమంగా తీరు మార్చుకున్నారు. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం తమ షూ ర్యాక్ ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగిస్తామని రెసిడెంట్స్ అసోసియేషన్ కి తేల్చి చెప్పింది. దీంతో రూల్స్ పాటించని వ్యక్తుల నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున అసోసియేషన్ జరిమానాను వసూలు చేస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఏకంగా 15,000 అడ్వాన్స్ పేమెంట్ రూపంలో ఫైన్ చెల్లించి తమను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. పైగా ఇప్పటికీ గడిచిన 8 నెలల నుంచి అతడు కేవలం ఫైన్ రూపంలో 24,000 చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం
ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయింది. అయితే సదరు వ్యక్తి అసోసియేషన్ మాట వినకపోవడంతో రోజువారీ ఫైన్ మొత్తాన్ని డబుల్ చేయాలని వారు నిర్ణయించారు. సదరు యజమాని మాత్రం అడిగినంత ఫైన్ కడుతున్నాడు, కానీ తనకు నచ్చిన చోటే చెప్పుల స్టాండ్ ఉంటుందని చెప్పి తమను డిస్టర్బ్ చేయొద్దని తేల్చి చెప్పేశారట. అసలు ఎందుకు ఈ చెప్పుల స్టాండ్ తొలగింపు నిబంధనలు పెట్టుకున్నారు అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఫైర్ సేఫ్టీ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్ కారిడార్లలో, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండే కారిడార్లలో ఎలాంటి వస్తువులు అడ్డంకులు ఉండకూడదని రూల్స్ చెప్తున్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ప్రజలను వేగంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఇది దోహదపడుతుంది. అందుకే అపార్ట్మెంట్ కారిడార్లలో పర్సనల్ వస్తువులు, మొక్కలు వంటి వస్తువులు లేకుండా చూడాలని అపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్తోంది. ఇకపోతే తాజాగా ఆదివారం రోజున హైదరాబాద్ లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాల్లో సైతం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా తగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదని అధికారులు గుర్తించారు. అపార్ట్మెంట్ దేశంలో పెరుగుతున్న విపరీత జనాభా కారణంగా పెద్ద పెద్ద నగరాల్లో నివాస స్థలాలు కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో భారీగా అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. ఒకటి కాదు, రెండు కాదు. చిన్న ప్లేస్ లో కూడా 10 అంతస్తుల బిల్డింగ్స్ కట్టి జనాలు అమ్మేస్తున్నారు. పైగా భూమి ఖరీదైందిగా మారిపోవడంతో గాల్లోనే నివాసాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి చాలా మందికి ఏర్పడుతోంది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కోట్లు ఖర్చు చేసి కొనుక్కునే అపార్ట్మెంట్లలో అక్కడి అసోసియేషన్స్ పెట్టే వింత రూల్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు, పక్క ఇంటి వారితో కూడా కనీసం పలకరింపులు లేని దుర్భర స్థితి అపార్ట్మెంట్ కల్చర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక అపార్ట్మెంట్లో పెట్టిన ఒక నిబంధన కారణంగా చెప్పుల స్టాండ్ కోసం ఒక ఫ్లాట్ ఓనర్ 24,000 వరకు ఫైన్ కట్టాడన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అందరి ఇళ్లలో చెప్పుల స్టాండ్స్ ఉండడం కామన్. దాన్ని సహజంగా అందరూ తమ గుమ్మానికి బయటే పెట్టుకుంటారు. భారతీయ వాస్తును ఫాలో అయ్యేవారు చెప్పులు ఇంట్లో పెట్టుకోరు. కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ అపార్ట్మెంట్ లో ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వాస్తవానికి 1000కి పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాంప్లెక్స్ కొద్ది రోజుల కిందట అపార్ట్మెంట్ వాసులు తమ చెప్పుల స్టాండ్స్, మొక్కల కుండీలతో సహా ఇతర పర్సనల్ వస్తువులను అపార్ట్మెంట్ కారిడార్ల నుంచి వెంటనే తొలగించాలని పేర్కొంది. దీనిపై దాదాపు 50% మంది సానుకూలంగా స్పందించినప్పటికీ మిగిలిన వారికి నచ్చజెప్పడంతో క్రమంగా తీరు మార్చుకున్నారు. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం తమ షూ ర్యాక్ ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగిస్తామని రెసిడెంట్స్ అసోసియేషన్ కి తేల్చి చెప్పింది. దీంతో రూల్స్ పాటించని వ్యక్తుల నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున అసోసియేషన్ జరిమానాను వసూలు చేస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఏకంగా 15,000 అడ్వాన్స్ పేమెంట్ రూపంలో ఫైన్ చెల్లించి తమను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. పైగా ఇప్పటికి గడిచిన 8 నెలల నుంచి అతడు కేవలం ఫైన్ రూపంలో 24,000 చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయింది. అయితే సదరు వ్యక్తి అసోసియేషన్ మాట వినకపోవడంతో రోజువారీ ఫైన్ మొత్తాన్ని డబుల్ చేయాలని వారు నిర్ణయించారు. సదరు యజమాని మాత్రం అడిగినంత ఫైన్ కడుతున్నాడు, కానీ తనకు నచ్చిన చోటే చెప్పుల స్టాండ్ ఉంటుందని చెప్పి తమను డిస్టర్బ్ చేయొద్దని తేల్చి చెప్పేశారట. అసలు ఎందుకు ఈ చెప్పుల స్టాండ్ తొలగింపు నిబంధనలు పెట్టుకున్నారు అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఫైర్ సేఫ్టీ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్ కారిడార్లలో, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండే కారిడార్లలో ఎలాంటి వస్తువులు అడ్డంకులు ఉండకూడదని రూల్స్ చెప్తున్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ప్రజలను వేగంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఇది దోహదపడుతుంది. అందుకే అపార్ట్మెంట్ కారిడార్లలో పర్సనల్ వస్తువులు, మొక్కలు వంటి వస్తువులు లేకుండా చూడాలని అపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్తోంది. ఇకపోతే తాజాగా ఆదివారం రోజున హైదరాబాద్ లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాల్లో సైతం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా తగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదని అధికారులు గుర్తించారు.